శుభవార్త నేను దేవా నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం కనుక ఘనంగా ప్రారంభమైందని చెప్పాలి. ఈ నామినేషన్ కార్యక్రమంలో కొన్ని వేల మంది అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ మహిళా నేతలు ఉన్నారు. చెప్పండి మేడం, మీ పేరేంటి? నా పేరు రేఖా బయలుపల్లి, వైస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ ఆల్రెడీ ఈ ర్యాలీని చూస్తుంటేనే అర్థమవుతుంది ఆల్మోస్ట్ విజయం దగ్గరలో ఉందని. కాకపోతే మాత్రం ఎన్ని వేల మెజారిటీ రానుందంటారు నవీన్ యాదవ్ కనీసం 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడండి. ఈ చూస్తుంటే మీకు అర్థమవుతుంది నామినేషన్కే ఇంత ప్రభావం ఉంటే రేపు ఎలక్షన్స్ తర్వాత నవీన్ విజయం ఎట్లుంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే అటువైపు దాదాపు 3 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు టఫ్గా ఉండనుందని అయితే మాత్రం అందరూ చెప్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? మరి అంటే ప్రచారం ఇంకాస్త ఎక్కువగా చేయనున్నారంటారు? డెఫినెట్గా ప్రచారం రేపటి నుంచి చాలా విస్తృతంగా చేస్తాము. అన్ని రకాల శ్రేణులు మహిళా కాంగ్రెస్ నుంచి కానీ, బ్లాక్ కాంగ్రెస్ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, సేవాదళ నుంచి, తర్వాత టీపీసీసీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ విజయం కోసం రేపటి నుంచి విస్తృతంగా పనిచేయనున్నారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎంఐఎం అంటే దాదాపు మైనారిటీ ఓట్లు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. మైనారిటీల మద్దతు కూడా నవీన్ యాదవ్కి ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. మైనార్టీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. దాంట్లో భాగంగా నవీన్ యాదవ్ కుటుంబం కూడా ఇక్కడ ఎంఐఎంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఫ్యామిలీస్కి కూడా కుల మతాలకు అతీతంగా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఎంఐఎం మద్దతు కూడా డెఫినెట్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ఫైనల్గా జూబ్లీహిల్స్లో ఏ జెండా ఎగరనుందంటారు? ఎవరు అడ్డా కానుందంటారు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్డా కానుంది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు ముమ్మాటికి తథ్యం. మీ పేరేంటనా? నా పేరు యాదగిరి, నేను ఎక్స్ జెడ్పీటీసీ సంగారెడ్డి. మా అభిమానంతో ఇక్కడికి మేము ఆయనకి భారీ మెజార్టీతో గెలుస్తున్నాని ఆశతో ఇక్కడికి వచ్చినాం. అంటే ఈ నామినేషన్ ర్యాలీలోనే కొన్ని వేల మంది పాల్గొన్నారని చెప్పాలి. అంటే దాదాపు విజయం అయితే ఖరారైనట్టే ఉందంటారా? ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు కూడా తెలుసు. దాదాపుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇందిరమ్మ ఇళ్ళే కానీ, ఉచిత బస్సే కానీ, మహిళా సోదరుమణులకు వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ చుట్ల స్వచ్ఛందంగా జనాలు తండోపతండాలుగా వచ్చి మన నవీన్ యాదవ్ గెలుపు గురించి అందరు ముందుకు వస్తున్నారు. అంటే ముస్లింలు మైనార్టీలు కనుక ఎక్కువ ఓట్లు ఉన్నాయి దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం. వారందరి మద్దతు ఉంటుంది నవీన్ యాదవ్ మీద. ఆల్రెడీ ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన్నే స్వచ్ఛందంగా ఎంఐఎం పార్టీ మద్దతు ప్రకటించింది ఆయనకే. కాబట్టి ముస్లింల సోదరుల ఓట్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ఉన్నాయి. ఎస్సీలై 66,000 ఓట్లున్న ఎస్సీలై కూడా నవీన్ యాదవ్కే మద్దతు ఉంది. నేను ఒక ఎస్సీ మాదిగా నేను చెప్తున్నా. అంటే ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలవనున్నారంట? సుమారుగా ఈరోజు ఈ జన సముద్రం బట్టి చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. దగ్గర 50,000 పైచిలుకులతో గెలవవచ్చు. అన్న మీ పేరేంటనా? జయరెడ్డి. అంటే దాదాపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ అయితే కనుక ప్రారంభమైందని చెప్పాలి. వేల మంది పాల్గొన్నారు ఈ ర్యాలీలో. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉంది. ఈరోజు బ్రహ్మాండమైన పండుగ వాతావరణం నెలకొల్పింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే ఒక ముందు సంకేతం లాగా అనిపిస్తుంది. మంచి మెజార్టీ ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఇంతవరకు జూబ్లీహిల్స్ అనగానే మాగంటి గోపీనాథ్ గుర్తొచ్చేవాళ్ళు. అంటే దాదాపు 3 సార్లు ఏకదాటిగా అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి నుంచి ఉంది. అంటే సానుభూతి పరులు ఓట్లు ఏమన్నట్టు వెళ్తాయంటారా? ఈ రోజులలో సానుభూతి అని సెంటిమెంట్ అనేది లేదు. ఏడుస్తే తుడిస్తే మాత్రాన ఓట్లు పడేయట్లేవు. ఈ రోజుల అభివృద్ధి చేసే నాయకునికే ఓట్లు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గారికి గెలుపు ఎక్కువగా ఉంటుంది. నవీన్ యాదవ్కి ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో వస్తున్నారు? ఒక 40 నుంచి 50,000 మెజారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, ఒక బస్తీ లీడర్, మంచి మాలాటి యువ నాయకులకు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యే నాయకుడు. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు శకుంతల. అంటే నా పేరు సంజు. అంటే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది కదా, నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? గెలుస్తారు. మేము ఆయనకే ఓటేస్తాం. ఇదివరకు చాలా సార్లు ఇదే నియోజకవర్గంలో ఓడిపోయాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు వేయదలుచుకున్నాం? తెలివి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కే ఓటేస్తాం మేము. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ఓటేస్తారా? ఏం జరుగుతలేదు కాబట్టి వేస్తున్నాం ఆయనకి. మా బాబుకు అన్యాయం జరిగింది. మా బాబు చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. నవీన్ యాదవ్ సారే మాకు 15,000 ఇచ్చి సాగుకి ఇచ్చిండు. ఇల్లు అమ్ముకు తిన్నాం, అప్పుల పావాలయ్యి మొత్తం నాశనం అయిపోయినాం. ఏం లేకుండా సర్వనాశనం అయిపోయినాం మేము. మా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లు అద్దెకుంటున్నాము.
ఆ ఇల్లు అన్న ఇప్పిస్తారేమో అని చెప్పి తిరుగుతున్నాం మేము. ఇల్లుకుండా వచ్చినాం మేము. అంటే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు సార్. మాకు 70,000 మా తిన్నాడు. మొక్క ముందర చెప్పమని చెప్తాను నేను. మాయి 70,000 తిన్నాడు. మాయి 70,000 తినేసిండు. అయితే మాకు ఎవరికి ఇచ్చిన చెప్పాలి ఇలా కొట్టేసిండు ఇంటి ముందరికించి. మా కొడుకు చనిపోయింది సార్ అని చెప్పి ఆ తర్వాత మేము చెప్తే 15 సంవత్సరాల తర్వాత చెప్తే ఏం చేయలే ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ నుంచి ఉంది కదా, ఇంకేం ఓటేరా? ఇప్పుడు వేస్తాం సార్, న్యాయం చేస్తే వేస్తాం. మాకు ఇప్పుడు ఎలక్షన్ కాకుండా ముందే మాకు న్యాయం చేయాలి. వేస్తాం సార్, తప్పకుండా వేస్తాం. మేము ఏమని కాదు, జనాభా లెక్కలు ఉండం కదా. ఈసారి మాకు ఆదుకున్నాడు, 15,000 ఇచ్చిండు. దేవుని లెక్క వచ్చి మాకు మా ప్లాన్ సాగుకి ఇచ్చిండు. ఆ తర్వాత మేము అప్పుల పాలైపోయినాము, కుప్ప అయిపోయినాము. అందరు అప్పులలో అడుగుతుంటే ఇల్లు అమ్మేసి మొత్తం ఇల్లు డబ్బులు మొత్తం ఇచ్చేసినాం. మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, రోడ్డు మీద ఉన్నాము, కిరాయి అద్దె కట్టలేకపోతున్నాం. వాళ్ళు కాల్ చేయమంటున్నారు, అందుకని ఇట్లా తిరుగుతున్నాం. అంటే నవీన్ యాదవ్కే ఓటేస్తారు, నవీన్ యాదవ్ గెలుస్తాడు. గెలవాలి ఆయననే, దేవుని మొక్కుతున్నాం. మేము క్రైస్తవులం, ఏసైని మొక్కుతున్నాం నేను. ఆయననే గెలవాలి, ఆయన గెలిస్తే మాకు న్యాయం చేస్తాడు. మీ పేరేంటనా? నా పేరు బాలరాజ్ అన్న. అంటే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలోనే కొన్ని వేల మంది పాల్గొన్నారు. అంటే దాదాపు ఓట్లని నవీన్ యాదవ్కే పడతాయా? 100% నవీన్ యాదవ్కే పడతాయన్న. ఎందుకంటే ఈరోజు ఇది నామినేషన్ ర్యాలీ అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. విజయోత్సవ ర్యాలీ మీరు చూస్తారు కదా, జనాలు అంటే ప్రతి గల్లీ నుంచి ప్రతి ఏరియా నుంచి వచ్చిర్రు. కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు. సో మినిమం అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50,000 నుంచి 70,000 మధ్యన నవీన్ యాదవ్ మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అయితే లేదు. అంటే జూబ్లీహిల్స్ ఇదివరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అయితే ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదంటారా ప్రజలకి? ఏమంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరైనా చేస్తారు, చేయడం కాదు ఇక్కడ. చేయలేదని కాదు, కొన్ని చేసి కొన్ని చేయకపోవచ్చు. కానీ నవీన్ అన్న రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. ఆ సింపతి కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనాలు జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివితో ఆలోచిస్తారు. ఎందుకంటే ఫుల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ అన్న మినిమం 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలుస్తాడు. అంటే మైనారిటీ ఓట్లు కూడా నవీన్ యాదవ్కే పడతాయా? 100% నవీన్ యాదవ్కే పడతాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ కేటీఆర్ ఏమన్నా కలగంటే అది ఆయన భ్రమ తప్ప ఏం లేదు. ఎట్టి పరిస్థితులలో నవీన్ అన్నకే పడతాయి. నామినేషన్ ర్యాలీలో అటువైపు కొన్ని వేల మంది అయితే మాత్రం పాల్గొని మరి నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు ధనలక్ష్మి అండి. అంటే దాదాపు ఇదివరకు 3 సార్లు ఏకదాటిగా మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంతో ఆయన భార్యకు మాగంటి సునీతకైతే టికెట్ ఇచ్చారు. సానుభూతి పరుల ఓట్లు అటు వెళ్తాయి అన్న సందేహం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎలా చూస్తారు? చిన్న శ్రీశైలం యాదవ్ 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు. ప్రజలకు ఏది కావాలన్నది మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు అని అన్నీ చూసుకుంటున్నారు. అందుకని ఆయన ప్రజల ఆదరణ చాలా ఉంది. ప్రజలు ఎట్లయినా ఆయనని గెలిపించాలని చూస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ చూస్తే ఇటువైపు యంగ్ లీడర్ అనే చెప్పాలి. ఇదివరకు చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. అంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కే ప్రజలంతా మొగ్గు చూపుతారంటారా? తప్పకుండా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కే గెలిపిస్తే మనకు పనులు కూడా అవుతాయి, అన్నీ సక్రమంగా చేస్తారు, అన్నీ మంచిగా ఉంటాయని. అంటే జూబ్లీహిల్స్లో సుమారు 1,10,000 దాకా మైనారిటీ ఓట్లు ఉన్నాయని చెప్పాలి. వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్కి మద్దతు ఉంటుందా? ఉంటుందండి. ప్రతి ఒక్కరికి బీసీ ఏసీ ఏది అనకుండా అందరికీ సాయం చేసిన వాళ్ళే కుటుంబం. చిన్న శ్రీశైలం వాళ్ళ కుటుంబం అంటే సాయం చేసిన వాళ్ళందరూ, ప్రతి ఒక్కరిని కాదనకుండా అందరిని దగ్గర తీసిన వాళ్ళే. కంపల్సరీ ఉంటుంది. ఫైనల్గా ఎన్ని వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడంటారు? మెజారిటీ అంటే 1,00,000 పైనుంచే అనుకుంటున్నామండి మేమైతే. రైట్, చూశారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాడనైతే మాత్రం ఇక్కడ మహిళా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.